హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ టెల్స్ బై సంత్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. మీకు కావాల్సినవి 4 టమాటా, 3 మిర్చి, ఆనియన్, కొత్తిమీర. ముందుగా మష్రూమ్ని బాగా కడిగి దాని మీద స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్ని, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత 4 పెద్ద సైజు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. టమాటాలో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకొని 5 మినిట్స్ వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 2 మిరియాలు, 4 జీడిపప్పు, బిర్యానీ ఆకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసి దాంట్లో కొద్దిగా ధనియా పౌడర్ వేసి వేగనివ్వాలి. ధనియా పౌడర్ ముక్కలకి బాగా పట్టాలి. మష్రూమ్ నుంచి వాటర్ బయటికి వస్తాయి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్ అండ్ మిర్చి వేసి వేగనివ్వాలి. దీంట్లో కొద్దిగా అల్లం, కొంచెం పసుపు వేయాలి. దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, జీరా అండ్ ధనియా పౌడర్ వేసి బాగా కలపాలి. తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న మష్రూమ్ వేసి కలపాలి. 2 మినిట్స్ అయ్యాక కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా మసాలా వేసి 2 మినిట్స్ మగ్గనివ్వాలి. దీంట్లో చివరిగా కొత్తిమీర, పుదీనా వేయాలి. టూ మినిట్స్ అయ్యాక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.